కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తో తల్లి కూతురు మరణించారు. రాత్రి పడుకున్న తర్వాత కూలర్ ని శ్రీవానికి షాక్ కొట్టింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి ముందుగా ఆ కూలర్ ని రాత్రి పడుకున్న తర్వాత తన కాలి వేళ్లు ఆ కూలర్ ని తాకాయి. వెంటనే కరెంట్ షాక్ గురైంది. ఆ తర్వాత తనని కాపాడేందుకు తల్లి శాంతాబాయి కూడా ఆ కూతురు దగ్గరికి పరుగులు తీసింది. కూతుర్ని అలాగే ఆ కరెంట్ షాక్ తో కూతుర్ని పట్టుకుని, దీంతో ఇద్దరు కూడా ఆ కరెంట్ షాక్ తో ఇద్దరు కూడా దుర్మరణ పాలయ్యారు. అయితే అటు శ్రీదేవి కాలి వేళ్లు పూర్తిగా కాలిపోయాయి. దానికి సంబంధించినటువంటి ఆ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విద్యుత్ షాక్ తో ఇద్దరు తల్లి కూతురు మరణించారు. కామారెడ్డి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో ఈ విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తో ఇద్దరు మరణించారు. రాత్రి పడుకున్న తర్వాత కూతురు శ్రీవానికి సంబంధించినటువంటి కాలి వేళ్ళు ఆ కూలర్ని తాకాయి. కరెంట్ షాక్ గురైంది. వెంటనే తల్లి శాంతాబాయి తనని కాపాడడానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే తనకు కూడా కరెంట్ షాక్ గురైంది. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఏకంగా శ్రీదేవి కాళ్ళు వేళ్ళు కూడా పూర్తిగా కాలిపోయాయి. తనకు కుమారుడు కూడా ఉన్నారు. ఆ కుమారుడు చాలా దూరంగా, అంటే వారిద్దరి నుంచి చాలా దూరంగా పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. గుల్లా తండాకు చెందినటువంటి ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఆ ప్రహ్లాద్ పెద్ద కుమార్తె ఉద్యోగం చేస్తుంది. 2 రోజుల క్రితమే హైదరాబాద్లో ఉన్నటువంటి తన కూతురు దగ్గరికి భర్త ఇక్కడికి వచ్చాడు. ఒక అబ్బాయితో అక్కడే భార్య ఉండిపోయింది. రాత్రి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద చాలాలు. ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అక్కడ కింద పూర్తిగా ఆ కూలర్ కింది భాగం, అంటే ఎక్కడైతే వాటర్ పోస్తూ ఉంటామో వాటర్ ట్యాంక్ పూర్తిగా కూడా నల్లగా అయిపోయింది. చూడండి ఆ ప్రాంతంలో. ఇక్కడ ఆ అమ్మాయి వేళ్ళు తాకింది. ఇక్కడే ఆ అమ్మాయి వేలు తాకడంతో కరెంట్ షాక్ గురైపోయి ఏకంగా అక్కడ ఆ అమ్మాయి వేళ్ళు పూర్తిగా కాలిపోయాయి. నిజంగా ఈ సిచ్యువేషన్ నిజంగా పాపం వాళ్ళు బహుశా అడుకొని ఉండరు కూడా, రాత్రి పడుకున్నారు అంతవరకే అనుకున్నారు. కానీ ఇటువంటి ఒక అనుకోని ప్రమాదం, అనుకోని ఒక సంఘటన ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన బహుశా వాళ్ళు కూడా భావించి ఉండరు.